కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయమని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండలం చంద్రపూర గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో పంట సాగుతుందని, తన కోరిక మేరకు ఒక్క టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా 2 పంటలకు సాగునీరు విడుదల చేశామన్నారు. మేడిగడ్డలోని ఒక బ్లాక్ లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లి అధికారంలోకి వచ్చారన్నారు. కేసీఆర్ పై కోపంతో తెలంగాణ రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. కల్లులేని కబోదులాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గం రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌజ్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సాగవుతూ ఉంది. అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి ఒక టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి కానీ, సూర్యాపేట కానీ, కోదాడ కానీ, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో కానీ చాలా చోట్ల పంటలు ఎండిపోతూ ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తగ్గినా కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్ళు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం. ఇదంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 కేవీ బాగున్నాయి, 21 పంపింగ్ హౌజెస్ అన్నీ కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లు అంతా బాగుంది, 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని, మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చిండ్రు. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలి